కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని అడిగారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనపడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండి అంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని కూడా సూచించారు. దీంతో కమిషన్ చైర్మన్ ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఎవరిని నియమిస్తారో చెప్పండి అన్నటువంటి చీఫ్ జస్టిస్ సూచనతో తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని అడిగారు న్యాయమూర్తి. అలాగే న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలంటూ కూడా సూచించారు. ఆయన మరొక జడ్జిని నియమించండి అంటూ కూడా సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. లంచ్ అవర్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలంటూ కూడా ఆయన సూచించారు. దీంతో కమిషన్ చైర్మన్ ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కమిషన్ కు కొత్త చైర్మన్ ని ఎవరిని నియమిస్తారో చెప్పండి అన్నటువంటి చీఫ్ జస్టిస్ సూచనతో తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి దానిపై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటూ కూడా చంద్రచూడ్ ఆ విషయాన్ని తప్పుపట్టడం జరిగింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనపడాలి అంటూ కూడా సూచించారు. మరొక జడ్జిని నియమించండి అంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ అవర్ తర్వాత కొత్తగా ఎవరు నియమిస్తారో చెప్పాలంటూ సూచించారు. దీంతో కమిషన్ చైర్మన్ ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఎవరిని నియమిస్తారో చెప్పండి అన్నటువంటి చీఫ్ జస్టిస్ సూచనలతో తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.